హలో ఇయర్స్ సీటెట్ 2026 సెప్టెంబర్ 6న జరగాల్సిన ఎగ్జామ్ అయితే మనకి పోస్ట్పోన్ అయింది. సో నిన్నటి నుంచి 25th నుంచి సెప్టెంబర్ 1 వరకు కొత్త వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే ఈ ఛాన్స్ మిస్ అయ్యారో సీటెట్కి అప్లై చేయడానికి ఖచ్చితంగా ఈ ఛాన్స్ యూటిలైజ్ చేసుకుని త్వరగా అప్లై చేసేయండి. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 1 month గ్యాప్ అయినా ఉండొచ్చు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. బట్ మినిమంగా నేను ఒక 1 month అయినా గ్యాప్ ఉంటుంది, ఎందుకంటే కొత్త వాళ్ళు అప్లై చేస్తున్నారు కాబట్టి. సో నేను మన ఛానల్లో అయితే ఆల్రెడీ ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేశాను సీటెట్వి. సో మోస్ట్ స్కోరింగ్ టాపిక్స్ ఖచ్చితంగా క్వశ్చన్ మనకి పేపర్లో కనిపించే టాపిక్స్ అన్నీ క్లియర్ చేస్తాను. అండ్ దానికి సంబంధించిన నోట్స్ కూడా నేను మన ఛానల్లో అయితే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా క్లాసెస్ వినండి. నోట్స్ కూడా ఫ్రీగానే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ. హలో ఇయర్స్ సీటెట్ 2026 సెప్టెంబర్ 6న జరగాల్సిన ఎగ్జామ్ అయితే మనకి పోస్ట్పోన్ అయింది. సో నిన్నటి నుంచి 25th నుంచి సెప్టెంబర్ 1 వరకు కొత్త వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే ఈ ఛాన్స్ మిస్ అయ్యారో సీటెట్కి అప్లై చేయడానికి ఖచ్చితంగా ఈ ఛాన్స్ యూటిలైజ్ చేసుకుని త్వరగా అప్లై చేసేయండి. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 1 month గ్యాప్ అయినా ఉండొచ్చు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. బట్ మినిమంగా నేను ఒక 1 month అయినా గ్యాప్ ఉంటుంది, ఎందుకంటే కొత్త వాళ్ళు అప్లై చేస్తున్నారు కాబట్టి. సో నేను మన ఛానల్లో అయితే ఆల్రెడీ ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేశాను సీటెట్వి. సో మోస్ట్ స్కోరింగ్ టాపిక్స్ ఖచ్చితంగా క్వశ్చన్ మనకి పేపర్లో కనిపించే టాపిక్స్ అన్నీ క్లియర్ చేస్తాను. అండ్ దానికి సంబంధించిన నోట్స్ కూడా నేను మన ఛానల్లో అయితే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా క్లాసెస్ వినండి. నోట్స్ కూడా ఫ్రీగానే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ.